ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజా ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి జీవత్ పర్వాన్ మున్నా, జగిత్యాల 35వ వార్డు వైస్ చైర్పర్సన్, వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైర్నేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, వాసాల రాధా మల్లేశం గారు గుట్రాజుపల్లి సర్పంచ్, శీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్, దమ్ము మల్లారెడ్డి గారు ఉస్నాబాద్ సర్పంచ్, గుమ్మడి సంతోష్ గారు కుంబరిపల్లి సర్పంచ్, సిరిపురం లక్ష్మీ గంగాధర్ గారు అయోధ్య సర్పంచ్, కొడిపల్లి రాజవ్వ అంజన్న గారు బోర్నపల్లి సర్పంచ్, నల్ల స్వామిరెడ్డి గారు, ఆకుల రమేష్ గారు కోనాపూర్ సర్పంచ్, ఆలూరు సర్పంచ్, గొడిసె జితేందర్ యాదవ్ తుంగూరు సర్పంచ్, గర్వందుల నరేష్ గౌడ్ లక్ష్మీపూర్ సర్పంచ్, జిఆర్ దేశాయ్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, టి విజయలక్ష్మి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, రాధా రమేష్ బాబు జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ, శ్రీరాముల గంగాధర్ జగిత్యాల అర్బన్ మాజీ ఎంపీటీసీ, గోపి మాధవి రెడ్డి రాయకల్ మాజీ ఎంపీటీసీ, గోపి రాజిరెడ్డి గుండేటి గోపి జితేందర్ రెడ్డి వెల్కటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్,
ముంజ రాజేశ్వరి మధుకర్ మహేశ్వరి మధుకర్ బత్కపల్లి సర్పంచ్ తాటిపల్లి శోభారాణి బత్కపల్లి మాజీ జడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి కొడిమేల మాజీ సర్పంచ్ వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది జీవన్ రెడ్డి గారి అనుచరులు ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ గండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ కంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి యావత్తు ప్రజానికంతో కలిసి పోరాటం చేయడానికి భుజం కలపడానికి వీరంతా ప్రజా ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందా ఏకం కావడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా పట్టణంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.